ఒకే ఒక్క ప్రెస్ మీట్ ఇండస్ట్రీ విషయాలన్నీ బయటపెట్టింది. కలెక్షన్లపై క్లారిటీ తీసుకొచ్చింది. ఫేక్ ఏంటో ఒరిజినల్ ఏంటో తెలిసేలా చేసింది. ఇన్నాళ్ళు దర్శక నిర్మాతలు పోస్టర్లపై ఆడుతోన్న డ్రామాను బయటకు తీసుకొచ్చింది. ఆడియన్స్ను ఎంతలా వాళ్ళు మాయ చేస్తున్నారో తెలిసేలా చేసింది. అసలు ఇంతకీ టాలీవుడ్లో ఏం జరుగుతుంది? ఐటీ రైట్స్కు అసలు కారణం ఈ ఫేక్ కలెక్షన్లేనా? సినిమా రిలీజ్ అయిన తొలి రోజే 100 కోట్లు, 150, 200, 300 కోట్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతూ ఉంటాయి. ఎవరో పోస్టర్ క్రియేట్ చేసి వేస్తే ఎవడూ నమ్మడు. అందుకే నిర్మాతలే ఈ ఫిగర్స్ ను ప్రకటిస్తూ ఉంటారు. ఈ సినిమాకు బంపర్ కలెక్షన్లు వస్తున్నాయి అంటే, లేదు మీ సినిమా డే 1 మా మూవీ కొట్టేసిందంటూ ఇంకో నిర్మాత పోస్టర్ వేస్తూ ఉంటాడు. చివరికి ఏం జరుగుతుందంటే, ఇలా నిర్మాతలపై ఐటీ రైట్స్. అయితే నిర్మాతలు ఇష్టపూర్వకంగానే ఈ పోస్టర్లు వేస్తున్నారా? ఇదిగో ఇలాంటి పోస్టర్స్ పై ఆడియన్స్ లో ఎప్పటి నుండో అనుమానాలున్నాయి. థియేటర్స్ లో రెండో రోజుకే జనం కనిపించడం లేదని టాక్ వినిపిస్తూ ఉంటుంది. కానీ వసూళ్లలో మాత్రం 100 కోట్లు చూపిస్తూ ఉంటారు. ఇదే విచిత్రం. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ చాలా రోజులుగా ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. వీటన్నిటికీ ఒకే ఒక్క ప్రెస్ మీట్ సమాధానం ఇచ్చింది. మొన్న సంక్రాంతికి వస్తున్న డిస్ట్రిబ్యూటర్ థ్యాంక్ యూ మీట్ లో టాలీవుడ్ లో జరిగే చాలా స్కామ్లు బయటకొచ్చాయి. ముఖ్యంగా ఫేక్ కలెక్షన్ల గురించి కాస్త గట్టిగానే ఓపెన్ అయిపోయారు వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్. దౌర్భాగ్యం అదేనండి. మేము బయటకు మాట్లాడకూడదు, మాట్లాడితే విరోధం. మేము డబ్బు పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి అదేండి వాస్తవం చెప్పాలంటే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి, మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్నాడు అవుతాం. మీకు తెలుసు ఆ విషయం. మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము ఆడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. 2-3 ఏళ్లుగా చాలా పెద్ద సినిమాలు అన్ని 100 కోట్లొచ్చాయి, ఇన్నొచ్చాయని చెప్తున్నారు. కానీ మాకేం మిగలేదని నేరుగానే చెప్పారు. నష్టాలు వచ్చాయని చెప్తే కమిషన్ ఉండదు, నెక్స్ట్ సినిమా ఇవ్వరనే భయం తమకుంటుందని చెప్పుకొచ్చారు. అలాగే మరో డిస్ట్రిబ్యూటర్ హరి కూడా కలెక్షన్ల స్కామ్ పై బాగానే ఓపెన్ అయ్యారు. ఒక సినిమా పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఏదన్నా తేడా వస్తే మాకు ఇంకేం రాదండి, అంతటితో అయిపోయేవాళ్ళం. అంటే రూపాయి కూడా రొటేషన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు లక్కీగా జిఎస్టీ పుణ్యం అని చెప్పి మాకు ఒక సినిమా ఏదైనా తేడా వస్తే ప్రతి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తేడా వస్తే జిఎస్టీ ఇన్వాయిస్ విత్ ఇన్ 1 monthలో ఇచ్చేస్తున్నారు. ఇచ్చినప్పుడు మాకు 18% ఇన్వాయిస్ రూపంలో డబ్బులు వస్తుంది. 90% ఫ్లాప్లు ఉంటాయండి. ఇప్పుడు 10% సక్సెస్ రేట్ కూడా లేదు. ఈరోజు 10% సక్సెస్ రేట్లో అసలు అయ్యేటి 5% ఉంటే కమిషన్లు వచ్చే సినిమాలు 1, 2 ఉంటాయి. ఇది నిజం. టోటల్గా 1 yearలో సినిమాలు చేస్తే మ్యాక్సిమం 10 మూవీస్కే 20% కమిషన్ వస్తాయి. ఒక 5 మూవీస్ బ్రేక్ ఏమైనా అవుతాయి, ఒక 5 మూవీస్ ఏదైనా 5%, 10% ఉంటాయి. ప్లస్ ఇప్పుడు చాలా సినిమాలు రిలీజులకే వచ్చేసాయి. మేము కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ జస్ట్ కమిషన్కే చేస్తున్నాం. పర్చేజింగ్లు కూడా తగ్గిపోయాయి. చాలా మంది నిర్మాతలు వసూళ్ల విషయంలో పోస్టర్స్ మాయ చేస్తున్నారని తెలిసిపోయింది. అది ఐటీ రైట్స్ వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఈ ఫేక్ కలెక్షన్ల విషయంలో మాకు వీక్నెస్లుంటాయి, మేమేం మాట్లాడలేమని బాహటంగానే చెప్తున్నారు. మరోవైపు హీరోలు, దర్శకుల నుండి వాళ్లకు ఒత్తిడి అలాగే ఉంటుందని ఈ మాటలతో స్పష్టమవుతోంది. వీళ్ల మధ్యలో పడి పాపం నిర్మాతలు నలిగిపోతున్నారు. దర్శకుల ఈగోలు సాటిస్ఫై చేయలేక, హీరోలను ఏం అనలేక ఒక్కోసారి ఫ్లాప్ సినిమాను కూడా మోస్తున్నారు. పైగా వాళ్లపైనే ఐటీ రైట్స్ కూడా జరుగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ కల్చర్ కు బ్రేక్ పడుతుందా, లేదంటే ఇంకా పెరుగుతుందా అనేది చూడాలి. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో ఏదన్నా మార్పు రావాలంటే సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి. మీరు ఏకితే కరెక్షన్ అవుతుంది కదా. మీకేం తెలుసు? మాకు తెలియదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీకేం తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. మీకు తెలియదా? మీకు తెలియదా? ప్రతి సెంటర్ లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ మీ హరి చెప్తున్నా, అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. ఇవాళ మనకు 150 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను. వాళ్ళు అడిగాడు ఆయన, ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి, మరి ఎందుకు మీరు ఇన్ని ఫ్లాపులు అని చెప్తుంటారంటే 90% ఫ్లాపులు సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా. ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా 2024 షీట్. ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు. ఏరియాల వారుగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు మెల్లిగా కనుమరుగవుతూ, కొందరే అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే, వీళ్ళకు కూడా ప్యాషన్ పోయిన రోజు వీళ్ళు మానేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు, మీకు ఇంత స్ట్రెస్ అవసరమా, ఆపేసేయండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది.
దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. స్టార్ సినిమా ఒకటి, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు 2 ఫిలిమ్స్ ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒకటే సొల్యూషన్. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఇప్పటి వరకు దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసింది అంటే నమ్మొచ్చు. ఎందుకంటే ఆ మూవీని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కానీ అదే సంక్రాంతికి విడుదలైన మరో సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా తొలి రోజు 186 కోట్లు కొల్లగొట్టింది అనే పోస్టర్ అటు ప్రేక్షకులను ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ను షాక్ గురి చేసింది. ఆ నిర్మాతపై ఐటీ రైట్స్ కూడా జరగడంతో ఇండస్ట్రీనే షేక్ అయింది. ఇలాంటి ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ ఇప్పటితో ఆగిపోతాయా అంటే తెలియదు. నిజానికి ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయడానికి ఇలాంటి పోస్టర్లు హీరో టీం నుండి వస్తున్నట్టు కొందరు చెప్తున్నారు. స్టార్డమ్ నిలుపుకోవడంతో పాటు మిగిలిన ఫ్యాన్స్ పై చేయి సాధించేందుకు తమ అభిమానులకు ఆయుధాలు ఇవ్వడం లాంటివే ఈ కలెక్షన్ల పోస్టర్స్. ఇందులో అన్ని ఫేక్ అని చెప్పలేం, కానీ 90% వరకు తప్పుడు లెక్కలే ఉంటున్నాయి. ఒకప్పుడు ఎన్ని థియేటర్స్ లో ఎన్ని రోజులు ఆడిందో లెక్క ఉండేది. దాని గురించి హీరోలు నిర్మాతలు గొప్పగా చెప్పుకునేవారు. అయితే వీకెండ్ కల్చర్ తో పాటు ఓటీటీల ప్రభావంతో అది పోయి కలెక్షన్ల రికార్డ్స్ తెర మీదకి వస్తున్నాయి. హీరోల ఈగోయిజం, ఫ్యాన్స్ ను నిరాశపరచొద్దన్న ఆశ ఉన్నన్ని రోజులు జనాలకు ఈ వార్ ఆఫ్ పోస్టర్స్ తప్పవు. నిర్మాతలకు ప్రాణ సంకటంగా మిగిలిపోక తప్పదు.